హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపదర్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ సొసైటీ అండ్ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ సంబంధించిన వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మెయిన్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి అయితే మీకు అందించడం జరిగిందండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం ఈ యొక్క పర్టికులర్ వీడియోస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మనకి జూలై మంత్ కరెంట్ అఫైర్స్ అయితే మనకి కవర్ చేసుకుందామండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో మనం అటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ పేపర్ 1లో చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అనేది చాలా డామినెంట్గా అయితే ఉండడం జరుగుతుందండి. అటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కలిపి ఎంత లేదన్నా 20 నుంచి 25 క్వశ్చన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా డామినెంట్ ఫ్యాక్టర్గా అయితే మారడం జరుగుతుంది. మీరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదువుతున్నారు అనుకుంటున్నాను. సో రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మేము అందిస్తున్నామో సో ఇంతవరకే సరిపోతుందండి, ఎందుకంటే చాలా సోర్సెస్ నుంచి అయితే తీసుకొని మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈరోజు జూలై మంత్ కరెంట్ అఫైర్స్ అయితే మనం కవర్ చేసుకుందాం, రైట్. సో జూలై మంత్లో మనకి మెయిన్గా మనకి ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటంటే తెలంగాణ బడ్జెట్. సో తెలంగాణ బడ్జెట్ అనేది 2024-2025 అయితే ప్రజెంట్ చేయడం జరిగింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఓకేనా. సో అందులో భాగంగా చూసుకుంటే ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అని మనకు అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, టోటల్ బడ్జెట్ ఏదైతే ఉందో 2,91,059 కోట్లు అనేది మనకి టోటల్ బడ్జెట్కి అయితే మనకి పెట్టడం అయితే జరిగింది, ఇది కరెక్టే. సో ఇక్కడ మనకి చూడండి 2,20,944 కోట్లు ఏదైతే ఉందో ఈజ్ ఆలోకేటెడ్ ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం మనకి పెట్టడం అయితే జరిగింది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మనకైతే ఆలోకేట్ అయితే చేయడం అని జరిగింది. అండ్ అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి మనకి ఎంత ఉంది? సో 49,255 కోట్లు అయితే మనకి ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగింది ఫిజికల్ డెఫిసిట్ అనేది. విత్ రెవెన్యూ సర్ప్లస్ అనేది ఎంత ఉంది? 299 కోట్లతో. సో రెవెన్యూ సర్ప్లస్ లేదని మనం అనుకోవచ్చు, కానీ 297 కోట్లు అనేది రెవెన్యూ సర్ప్లస్తో ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకి 49,255 కోట్లతో ప్రొజెక్ట్ చేయడం అని జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అనమాట, ఓకేనా. అండ్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చూడండి, వెల్ఫేర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ రిసీవ్డ్ ఓవర్ 1.10 lakh crore ఇన్ ఆలోకేషన్స్ అండి. సో అటు వెల్ఫేర్కి అండ్ అగ్రికల్చర్ సెక్టర్గా చూసుకుంటే మనకి 1.10 lakh crores అయితే మనకి రావడం జరిగింది. అండ్ డి ఆప్షన్ చూడండి, 63 crore ఫర్ ఎమార్కెట్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. 63,000 crores ఏవైతే ఉన్నాయో ఇది మనకి దేనికి ప్రజెంట్ చేశారంటే డెడికేటెడ్ టు ద వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదేవిధంగా బీసీ అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ పర్పస్ కోసము ఈ యొక్క 63,000 కోట్లను మనకి అయితే అలొకేట్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో దయచేసి ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెల్ఫేర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ మనకి 1.10 lakh crores అయితే అలొకేట్ చేస్తే 63,000 వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ పర్పస్ కోసం అయితే అలొకేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి మనకి 49,255 కోట్లు ఉన్నప్పటికీ 297 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అయితే చూడడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన మనకి బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్ అని మనకి రెండు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఏ స్టేట్మెంట్ మనకు తప్పు అవుతుంది, డి స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది, ఓకేనా. సో దయచేసి ఈ స్టేట్మెంట్స్ని గుర్తించండి, ఓకేనా. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఏమంటే మనకి అలొకేట్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా, రైట్. ఇంకో విషయం ఏంటంటే నాన్న, సో తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ కానీ బడ్జెట్ స్పీచ్ కానీ అవైతే మీరు చదువుకొని ఉండాలి. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఒకే ఒక డాక్యుమెంట్ ఏంటంటే మనకున్న ఒకే ఒక సోర్స్ ఏంటంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ అదేవిధంగా బడ్జెట్ స్పీచ్. సో ఇది చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ నుంచి అయితే వస్తాయి. జస్ట్ ఓన్లీ మనకి తెలంగాణ ఎకానమీలో మనకి ఫస్ట్ మన టోటల్ 5 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 5 పాయింట్స్లో ఫస్ట్ 1 వదిలేసి మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా 4 పార్ట్స్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే దిగడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవైతే మీరు తప్పకుండా చదువుకొని పెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ వాస్ అనౌన్స్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అప్డేట్ ఇన్ ద జూలై 2024. సో మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది కొన్ని ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందండి. ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్ అండ్ దాంట్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్గా ఒక 163 ట్రీట్మెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో 163 ట్రీట్మెంట్స్ అనేవి ఈ యొక్క ఆరోగ్యశ్రీ స్కీమ్లో మనకైతే
ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకొని. సో కరెంట్గా ఇప్పుడు చూసుకుంటే దాదాపు 1672 ట్రీట్మెంట్స్ అనేవి ఇందులో మనకైతే ఇంక్లూడ్ ఇప్పుడైతే ఉండడం అయితే జరిగింది. ప్రజెంట్గా ఉన్న ట్రీట్మెంట్స్ ఎన్ని 1672 ట్రీట్మెంట్స్. ఓకేనా, సో ఇందులో భాగంగా చూసుకుంటే మనకి ప్రైజెస్ 1375 ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయో హ్యావ్ బిన్ ఇంక్రీజ్డ్. అంటే దానికి సంబంధించిన ఈ యొక్క 1672 ట్రీట్మెంట్స్లో 1375 ట్రీట్మెంట్స్కి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. దాంట్లో 297 ట్రీట్మెంట్స్ అనేవి రిమైన్ అన్చేంజ్గానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే మనకి పెట్టుకుంటామో వాటికనమాట. సో దాంట్లో కొన్ని ట్రీట్మెంట్స్కి అయితే ఇంక్రీజ్ అయింది, కొన్ని ట్రీట్మెంట్స్కి అయితే చేంజ్ అవ్వలేదని చెప్పడం జరుగుతుంది. సో ఇంక్రీజ్ అయిన ట్రీట్మెంట్స్ ఏంటి 1375 ట్రీట్మెంట్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలొకేషన్స్ వాజ్ మేడ్ ఇన్ తెలంగాణ 2024-2025 బడ్జెట్ స్పెసిఫికల్లీ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ టార్గెటింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ పర్పస్ కోసము ఎంత అలొకేట్ చేస్తారు ఈ యొక్క బడ్జెట్లో? ప్రజెంట్ బడ్జెట్లో చూసుకుంటే 63,000 crore అండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మనకు అడిగే ఛాన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే, సో దేనికి ఎక్కువ అలొకేట్ చేశారు, సో అటు అగ్రికల్చర్ కానీ, సో లేకపోతే అటు సర్వీస్ సెక్టర్ కానీ, లేకపోతే ఇటు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కానీ, అండ్ అదేవిధంగా మన గ్యారంటీ స్కీమ్స్ కోసం కానీ, సో ఎంత అలొకేట్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో ఉన్న టాప్ 4 ఏంటి, టాప్ 10 ఏంటంటే టోటల్ ఎవ్రీథింగ్ ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటి నుంచి తప్పకుండా క్వశ్చన్స్ చూస్తాయి. ఓకేనా, సో నా కామెంట్ సెక్షన్ అదైతే చేయండి, చూద్దాం. సో ఎంతమంది కరెక్ట్ పెడతారని నేను చూస్తానండి. సో దేనికి ఎంత అలొకేట్ చేశారు, ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేస్తారనేది నా కామెంట్ సెక్షన్ అయితే తెలపండి, నేను చూస్తాను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు తెలంగాణస్ క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ 2024 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ రిసీవ్డ్ ద హైయెస్ట్ వేవర్ అమౌంట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్? సో మనకి చూసుకుంటే తెలంగాణలో యొక్క లోన్ వేవర్ స్కీమ్ అనేది మనకైతే చేయడం అయితే జరిగిందండి. సో అందులో భాగంగా చూసుకుంటే దాదాపు 17,933 కోట్లు అనేది మనకైతే అకౌంట్స్లోకి క్రెడిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాదాపు 22,37,848 ఫార్మర్స్ ఈ యొక్క అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంతమంది ఫార్మర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందడం జరిగింది ఒక క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ ద్వారా. సో ఆన్ జూలై 18th రోజున మనకి చూసుకుంటే దాదాపు 6,093 కోట్లు అనేది మనకి దాదాపు 11,50,193 ఫ్యామిలీస్కి మనకి ఫస్ట్ ఫేజ్లో మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో మనం చూసుకుంటే 6,190 కోట్లు అనేది మనకి దాదాపు 6,40,823 ఫ్యామిలీస్కి మనకైతే సెకండ్ ఫేజ్లో వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా థర్డ్ ఫేజ్ చూసినట్టయితే 5,644 కోట్ల దాకా మనం చూసుకుంటే 4,46,882 ఫ్యామిలీస్ అనే వాళ్ళు ఇలా 3 ఫేజెస్గా మనకైతే అమౌంట్ అనేది క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. సో టోటల్గా మనకి 22,37,848 ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకైతే ఏమంటారు బెనిఫిట్ పొందడం అయితే జరిగింది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా 3 ఫేజెస్లో అయితే మనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా చూసుకుంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ యొక్క లోన్ వేవ్ ఆఫ్ చేయడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారో మనకు అడుగుతాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి రేషన్ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు అని అడుగుతాడు. ఇది అబ్సల్యూట్లీ తప్పు అవుతుందండి. రేషన్ కార్డుని ఇక్కడ ప్రామాణికంగా తీసుకోలేదు. ఇక్కడ మనకి పాస్బుక్ ఏదైతే ఉందో పాస్బుక్ని చాలా బేసిస్గా తీసుకొని ఇక్కడ క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ అనేది చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? పర్టికులర్ ల్యాండ్కి మనకి పాస్బుక్ అయితే ఇస్తారు కదండి, దాన్ని ప్రామాణికంగా తీసుకొని లోన్ అనేది వేవ్ ఆఫ్ చేయడం అని జరిగింది ఆ పర్టికులర్ ఫార్మర్కి. ఓకేనా, సో ఇది మనకి అడిగే ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకన్నా మంచిది నోట్ చేసుకొని పెట్టుకోండి. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ అనేది ఒక క్రాప్ లోన్ వేవర్ని గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అండి. అందుకు గాను ఒక జియో అనేది కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టోటల్ ప్రొసీజర్ కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ కానీ ఆ జియోలో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దాదాపు ఈ యొక్క అకార్డింగ్ టు కొంచెం రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అదేవిధంగా అలైడ్ సెక్టర్లో చూసుకుంటే తెలంగాణలో 66% అనేది దాదాపు పర్సెంటేజ్ మనకి ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ 15.8%
టు ద జిఎస్డిపి. ఓకేనా. సో ఇక 66% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ జిఎస్డిపి కంట్రిబ్యూట్ చేస్తున్నారు, 15.8% మాత్రం కంట్రిబ్యూట్ చేయడం అని జరుగుతుంది. సో ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మనకి జూలై మంత్లో మనకి వచ్చిన కొంచెం రిపోర్ట్ అనమాట. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ అండ్ ఎల్ఐ సెక్టర్స్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు 66% ఆఫ్ తెలంగాణ రూరల్ పాపులేషన్లో చూసుకుంటే మనకి తెలంగాణ అనేది మనకి 66% ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, 15.8% జిఎస్డిపికి కంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఒక రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఈ యొక్క 3 phases ఇక్కడ మనకి చూసుకుంటే ఈ 3 phases ఏ స్టేట్ అనేది ఏ డిస్ట్రిక్ట్ అనేది మనకి ఫస్ట్ హైయెస్ట్గా మనకు వచ్చిందని మనకి చూసుకుంటే మనకి నల్గొండ రీజన్ ఏదైతే ఉందో నల్గొండ రీజన్ అనేది మనకి ఫస్ట్ పొజిషన్ ఉండడం జరిగిందండి. దాని తర్వాత మనకి సెకండ్ పొజిషన్ వచ్చేసి సిద్దిపేట అండి. సిద్దిపేట వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్ ఉండడం జరిగింది. దాని తర్వాత సూర్యాపేట వచ్చేసి మనకి థర్డ్ ప్లేస్ ఉండడం జరిగింది. దాని తర్వాత సంగారెడ్డి, నాగర్ కర్నూల్ సో ఇవి మనకి టాప్ 5గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఫస్ట్ టాప్ 5 ఉండడం జరిగింది. నల్గొండ మనకి ఫస్ట్ అయితే, దాని తర్వాత మనకి సిద్దిపేట సెకండ్, దాని తర్వాత సూర్యాపేట థర్డ్, దాని తర్వాత మనకి సంగారెడ్డి ఫోర్త్, దాని తర్వాత నాగర్ కర్నూల్ మనకి ఫిఫ్త్, ఇలా మనకు ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో దాని తర్వాత మనకి మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ అదేవిధంగా ములుగు అండ్ హైదరాబాద్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా లో పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. క్రాప్ లోన్ వేవర్లో చూసుకుంటే హైయెస్ట్ షేర్ ఆఫ్ అమౌంట్ అనేది ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువ చూసుకుంటే మన నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట ఇవి మనకి టాప్గా ఉండడం జరిగితే మనకి హైదరాబాద్ కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి కానీ, ములుగు కానీ, ఇక్కడ మనకి ములుగు కూడా ఉందండి. సో ములుగు వీళ్ళు కూడా మనకి బాటంలో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో చూసుకోండి. సో దీస్ ఆర్ ద లాస్ట్ డిస్ట్రిక్ట్స్ విత్ లీస్ట్ లోన్ వేవర్ అనమాట. సో ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీ పరంగా చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే మనకి నల్గొండ అయితే ఫస్ట్ ఉంటే, కాన్స్టిట్యుయెన్సీ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఉంది ఏంటంటే ఆందోళన అండి. ఓకేనా. ఆందోళన అండ్ అదేవిధంగా హుస్నాబాద్ అనేవి ఇవి టాప్ 2గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా మనకి ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంటే ఆందోళన మనకి ఫస్ట్ పొజిషన్ ఉంటుంది అండ్ హుస్నాబాద్ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కూడా మనకి అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ పొజిషన్ అండి. ఇది మనకి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 6,993 కోట్లు అయితే ఏవైతే రిలీజ్ చేశారో అందులో భాగంగా 14 లక్షల ఫార్మర్స్ అని బెనిఫిట్ పొందారో ఈ యొక్క ఫస్ట్ పేజ్లో ఉన్న మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి టాప్గా ఉండమని జరిగిందనమాట. ఓకేనా. ఇది నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట ఇవి మనకి టాప్గా ఉంటే ఇది కూడా ఈ యొక్క జూలై 18th రోజు చేసిన ఈ యొక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆందోళన, హుస్నాబాద్ అని మనకి టాప్ 2 ఉండడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఓకేనా. మరి సెకండ్ ఫేజ్ లోన్ వేవర్లో కూడా మనకి టాప్గా నిలిచిందంటే సెకండ్ ఫేజ్లో కూడా మనకి నల్గొండ మనకి ఫస్ట్ టాప్ పొజిషన్ ఉండడం జరిగిందనమాట. సో దాని తర్వాత సెకండ్ ఫేజ్ చూసినట్టయితే సెకండ్ ఫేజ్లో టాప్గా మనకి నల్గొండ ఫస్ట్ ఉంటే దాని తర్వాత మనకి నాగర్ కర్నూల్ వచ్చేసి సెకండ్ పొజిషన్ ఉండడం జరిగిందనమాట సెకండ్ ఫేజ్లో. ఓకేనా. సో అండ్ సెకండ్ ఫేజ్లో మనకి లీస్ట్గా మనకు వచ్చింది ఏంటంటే హైదరాబాద్ అనమాట. ఓకేనా. సో ఇంత డెప్త్గా అడుగుతాడా అంటే నాకు కూడా తెలియదండి. సో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం నా బాధ్యత. సో నేను ఎక్కడ ఛాన్స్ తీసుకోవట్లేదు. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడ ఏ కోణం నుంచి అవుతాయో మనకు తెలియదు కాబట్టి సో అందుకే నేను సెకండ్ ఫేజ్ ఏంటి, ఫస్ట్ ఫేజ్ ఏంటి అనేది కూడా నేను డిస్కస్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రేషన్ కార్డుని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోలేదు, పాస్బుక్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పడం జరిగింది. అండ్ తెలంగాణలో మన ఎంప్లాయ్మెంట్ అని చూసుకుంటే రూరల్ ఎంప్లాయ్మెంట్లో మనకి 66% అయితే ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ అలై సెక్టర్లో వీళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, 15.8% కాంట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది జిఎస్డిపికి. ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో మీరు ఎస్సీఓతో జర అప్డేట్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫస్ట్ ఫేజ్లో చూసినట్టయితే నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట టాప్ 3గా ఉంటే సెకండ్ ఫేజ్లో మాత్రం నల్గొండ, నాగర్ కర్నూల్ వచ్చేసి టాప్ 2 ఉండడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫేజ్లో కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా ఒకవేళ టాప్ 2గా చూసుకుంటే ఆందోళన, హుస్నాబాద్ వచ్చేసి మనకి హుస్నాబాద్ టాప్ 2గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే క్రాప్ లోన్ వేవర్స్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా ఎంత అమౌంట్ చేశారు, 17,933 కోట్లు అనేది మనకైతే అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 22,37,000 ఫార్మర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందడం జరిగింది ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఓకేనా. రైట్.
సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ రిసీవ్డ్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ లోన్ వేవర్ అండర్ ద తెలంగాణ క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఇక్కడ మనకి లీస్ట్ అమౌంట్ అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ మనకైతే లీస్ట్గా ఉండడం జరిగిందండి. సెకండ్ ఫేజ్లో వచ్చేసి మనకి నల్గొండ మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటే నాగర్ కర్నూల్ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. లీస్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జస్టిస్ మదన్ బి లోకర్ బై తెలంగాణ గవర్నమెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో మనకి జస్టిస్ మదన్ బి లోకర్ గారిని అయితే అపాయింట్ చేయడం జరిగిందండి. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది, సో చెప్తాను, సో చాలా జాగ్రత్తగా వినండి ఒక ఇన్ఫర్మేషన్ అనేది కూడా. రైట్, సో తెలంగాణ గవర్నమెంట్ అనేది రీసెంట్గా సో ఇక సుప్రీంకోర్టు జస్టిస్ మదన్ బి లోకర్ గారిని చైర్మన్గా అయితే మనకి తీసుకురావడం జరిగిందండి ఒక ఎంక్వైరీ కమిషన్కి. సో దేని గురించి అంటే టు ఎగ్జామిన్ ద అక్యురసీ అండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ డెసిషన్ మేడ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సో కొన్ని డెసిషన్స్ కానీ సో వాటిని రిగార్డింగ్ దేని గురించి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ యాదాద్రి అండ్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి, యాదాద్రి అండ్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ అదేవిధంగా పర్చేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే పవర్ పర్చేస్ చేశారో దాని గురించి ఈ యొక్క జస్టిస్ లోకర్ గారిని మనకైతే తీసుకురమ్మని జరిగింది. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. సో రీసెంట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో ఏంటంటే సుప్రీంకోర్టు జస్టిస్ మదన్ బి లోకర్ గారిని అయితే ఈ యొక్క ఎంక్వైరీ కమిషన్కి అయితే సెటప్ చేయడం జరుగుతుంది. ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్ డెసిషన్స్ అయితే ఈ యొక్క యాదాద్రి భువనగిరి థర్మల్ పవర్ ప్లాంట్ మీద అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి ఏవైతే పవర్ పర్చేస్ చేస్తారో వీటి మీద ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ బి మదన్ బి లోకర్ గారిని తెలంగాణ గవర్నమెంట్ విచ్ ఇస్ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో ఇంతకుముందు జస్టిస్ మదన్ బి లోకర్ గారు మనకి ఏంటంటే సో ఎల్ నరసింహారెడ్డి గారు ఉండారండి. సో ఎల్ నరసింహారెడ్డి గారు ఇంతకుముందు ఉండేది, తనని రిప్లేస్ చేసి జస్టిస్ లోకర్ గారు అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇచ్చిన మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇట్ వాజ్ అపాయింటెడ్ టు రివ్యూ ద డెసిషన్ రిలేటెడ్ టు హెల్త్ పాలసీ అంటున్నాడు. కాదండి, టు ఎంక్వైరీ అబౌట్ ద సో ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీద, సో యాదాద్రి భువనగిరి థర్మల్ పవర్ ప్లాంట్ మీద అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి పవర్ ఏదైతే పర్చేజ్ చేస్తారో వాటి మీద రివ్యూ చేయడానికి ఒక జస్టిస్ మదన్ బి లోకర్ గారిని అయితే అపాయింట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం తప్పు అవుతుంది. సో హీ వాజ్ రిప్లేస్డ్ సో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో కమిషన్ విల్ ఇన్వెస్టిగేట్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ కాదు. జస్టిస్ లోకర్ ప్రీవియస్లీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. సో జస్టిస్ మదన్ బి లోకర్ గారు ఎవరు ఉన్నారో సో ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కోర్ట్ అండి. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011 నుంచి 2012 గాను మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టుకి తిను చీఫ్ జస్టిస్గా అయితే వేయించడం జరిగిందనమాట. సో దాని తర్వాత ఇంత 2012లో తిను సుప్రీంకోర్టుకి అయితే జడ్జిగా తిను అపాయింట్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత 2018లో తిను రిటైర్ అయిపోవడం జరిగిందనమాట. ఓకేనా, సో ఒక జస్టిస్ లోకర్ వాస్ ప్రీవియస్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు అంటున్నాడు. కాదండి, సో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తిను జస్టిస్గా వేయించడం జరిగింది. సో డి ఆప్షన్ అయితే కూడా మనకి తప్పు అవుతుంది. సో ఇక్కడ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా కమిటీస్ అయితే ఏర్పరచడమే జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ సంబంధించిన క్యాస్ట్ సెన్సస్ పర్పస్ కోసం కూడా ఒక కమిటీని ఏర్పరచడం జరిగింది. అటు హైడ్రా కావచ్చు. సో ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో న్యూస్ల పరంగా చూసుకుంటే వాటి గురించి అయితే మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. తప్పకుండా వాటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకేనా, రైట్. అండ్ అదేవిధంగా మీరు చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా ఒక కమిషన్ అయితే మేము పెట్టామని చెప్పడం జరుగుతుంది. ఎవరు దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరు అనేది కూడా మీరు చదువుకోవాలి. సో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జిష్ణుదేవ్ వర్మాస్ రీసెంట్ అపాయింట్మెంట్ యాజ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అక్యురేట్. సో జూలై 27 రోజున మనకి ఏంటంటే జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణకి గవర్నర్గా మనకైతే అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. సో హీ ఈజ్ ద ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర. సో త్రిపురకి తిను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయితే మనకి ఉండడం అయితే జరిగిందనమాట. సో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ మనకి తెలంగాణ గవర్నమెంట్కి గవర్నర్గా కూడా తిను రావడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు మనకి సిపి రాధాకృష్ణర్ ఉండడం జరిగిందండి. సో సిపి రాధాకృష్ణర్ గారు చూసుకుంటే అటు పొజిషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్గా ఉంటూ అండ్ అదేవిధంగా తెలంగాణకు కూడా గవర్నర్గా మనకి వివరించడం అయితే జరిగిందనమాట. సో దాని తర్వాత సిపి రాధాకృష్ణర్ గారిని మనకి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేసి మనకి జిష్ణుదేవ్ వర్మ గారిని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్వ్డ్ యాజ్ ద త్రిపుర సెకండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే చేయడం జరిగింది 2018 నుంచి 2023 వరకు. ఓకేనా, అండ్ అదేవిధంగా తిను బ్యాడ్మింటన్ సంబంధించిన అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి
తిను ప్రెసిడెంట్గా కూడా వహించడం అని జరిగిందనమాట. ఓకేనా. సో ఈ ప్రీవియస్లీ సర్వ్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్పు. జిష్ణుదేవ్ వర్మ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అవును. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్యాడ్మింటన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి తిను పొజిషన్ ప్రెసిడెంట్ పొజిషన్ అని కూడా ఉండడం జరిగిందనమాట. హీ వాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ 2018 టు ఇది కూడా మన కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో 2018 నుంచి 2023 వరకు చూసుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా తిను త్రిపురాకి ఉండమని జరిగిందనమాట. ఓకేనా. సో హీ వాజ్ ప్రీవియస్లీ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర కాదు. సో ఓకేనా. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ మనం చూసుకుంటే బీసీ అన్న మనకి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్కి అయితే జిష్ణుదేవ్ వర్మ గారు అయితే అపాయింట్ చేయడం జరిగింది గవర్నర్ ఆఫ్ తెలంగాణకి. ఓకేనా. సో తిను త్రిపుర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది 2018 నుంచి 2023 వరకు. సో తిను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా తిను ప్రెసిడెంట్గా అయితే వర్క్ చేయడం అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో చూసుకోండి. సో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అటు సిపి రాధాకృష్ణ కంటే ముందు మనకి ఎవరున్నారు, తమిళిసై గారిని ఉండడం జరిగింది. తమిళిసై తర్వాత సిపి రాధాకృష్ణ రావడం జరిగింది. సిపి రాధాకృష్ణ తర్వాత మనకి జిష్ణుదేవ్ వర్మ గారు అయితే రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద స్టీల్ బ్యాంక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సిద్దిపేట విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. సో స్టీల్ బ్యాంక్ ప్రోగ్రామ్, ద ఇన్నోవేటివ్ స్టీల్ బ్యాంక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో విచ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో సిద్దిపేట డిస్ట్రిక్ట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దేని గురించి తీసుకొచ్చారంటే టు రెడ్యూస్ ద ప్లాస్టిక్ యూసేజ్. సో ప్లాస్టిక్ యూసేజ్ని రెడ్యూస్ చేయడానికి అండ్ అదేవిధంగా ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకి సెంట్రల్ ఎకనామిక్ సర్వే వాళ్ళు మోడల్ ఆఫ్ నేషన్గా కూడా దీన్ని హైలైట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్ ఎకనామిక్ సర్వే వాళ్ళు దీన్ని మోడల్ ఫర్ ద నేషన్ అనేది కూడా మనకి హైలైట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు మనకి తీసుకురావడం జరిగిందంటే సిద్దిపేట ఎమ్మెల్యేనా హరీష్ రావు గారు అయితే మనకి తీసుకురావడం జరిగింది. విచ్ వాస్ లాంచ్డ్ 4 years ఎగో. సో 4 years కంటే ముందు ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఇన్ కొలాబరేషన్ విత్ బాల వికాస్. సో బాల వికాస్ ఆర్గనైజేషన్తో కొలాబరేషన్ అయ్యి సో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది సిద్దిపేట డిస్టిక్లో. దాని తర్వాత సిద్దిపేట డిస్టిక్ తర్వాత దీని ఒక అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి దాని తర్వాత సిద్దిపేట నుంచి వేరే ఏరియాస్ కూడా ఎక్స్పాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ స్టీల్ రీసైక్లింగ్ కాదు. సో టోటల్గా ఈ యొక్క ప్లాస్టిక్ యూజేజ్ ఏదైతే ఉందో టోటల్ రెడ్యూస్ చేయడానికి తీసుకురావడం జరిగింది. దిస్ ప్రోగ్రామ్ వాజ్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఎకనామిక్ సర్వే ఫర్ ఇస్ మోడల్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూజెస్, అవును. ఇట్ వాస్ లాంచ్డ్ బై ద తెలంగాణ స్టేట్ కాదు. ఇది ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ సిద్దిపేట అర్బన్ ఏరియా ఓన్లీ కాదు. సో దాని తర్వాత మనకి సిద్దిపేట తర్వాత వేరే ఏరియాస్ కూడా మనకైతే స్ప్రెడ్ అవడం అనేది జరిగింది. సో ప్రోగ్రామ్ వాజ్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఎకనామిక్ సర్వే ఫర్ ఇస్ మోడల్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూజెస్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టీల్ బ్లాంక్ ప్రోగ్రామ్. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద తెలంగాణ గవర్నమెంట్ స్పీడ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పీడ్ అండ్ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో టు బూస్ట్ తెలంగాణ డెవలప్మెంట్ పర్పస్. సో తెలంగాణ డెవలప్మెంట్ ఏదైతే ఉందో బూస్ట్ చేయడానికి ఒక స్పీడ్ అండ్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్మార్ట్, ప్రోయాక్టివ్, efficient, and effective delivery. ఓకేనా. స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా. సో ఇది టోటల్గా ఒక 19 ప్రాజెక్ట్స్ మీద అయితే టోటల్గా ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. 19 ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అటు అర్బన్లోను అండ్ అదేవిధంగా రూరల్ ఏరియాస్లోను. ఓకేనా. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో స్పీడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. సో ఇది టోటల్ తెలంగాణ డెవలప్మెంట్ టోటల్ బూస్ట్ చేయడానికి అయితే ఒక స్పీడ్ ఇనిషియేటివ్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగా టోటల్ 19 ప్రాజెక్ట్స్ మీద అయితే వీళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది అటు అర్బన్లోను రూరల్లోను. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ స్పీడ్ ఇనిషియేటివ్ అనేది ఓన్లీ అర్బన్లోనే ఓన్లీ రూరల్లో మనకు అంటూ ఉంటాడు. సో అలా మనకు తప్పు అవుతుంది. దయచేసి అటు అర్బన్లోను రూరల్లోను రెండింటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. టోటల్ 19 ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే న్యూ ఎయిర్పోర్ట్స్ అనేవి మనకి స్టేట్లో కన్స్ట్రక్ట్ చేయడం కానీ అండ్ అదేవిధంగా మనకి తెలంగాణ భవన్ అనేది
ఇది ఢిల్లీలో తెలంగాణ భవన్ అనేది ఢిల్లీలో కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి, అండ్ అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్లో మనం చూసుకుంటే ఒక కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయాలని చెప్పేసి, అండ్ అదేవిధంగా కోఆపరేటివ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి, అండ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఇది రీఆర్గనైజేషన్ చేయాలని చెప్పేసి, అండ్ అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి, అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయాలి, అండ్ అదేవిధంగా మహిళా శక్తి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మహిళా శక్తి ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి, అండ్ యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అనేది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి, అండ్ శాటిలైట్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో శాటిలైట్ టౌన్స్ అనేవి కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, అండ్ అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెటప్ చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది స్పీడ్ ఇనిషియేటివ్లో. అండ్ అదేవిధంగా సెట్టింగ్ అప్ 15 న్యూ నర్సింగ్ అండ్ అదేవిధంగా 28 పారామెడికల్ కాలేజెస్ అనేవి కూడా సెటప్ చేద్దామని చెప్పేసి, అండ్ హెల్త్ టూరిజంని టోటల్గా ప్రమోట్ చేద్దామని, అండ్ అదేవిధంగా ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రమోషన్ చేయాలని, అండ్ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని, అండ్ అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పేసి, సో హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, అండ్ అదేవిధంగా టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇలా టోటల్ 19 ప్రోగ్రామ్స్ అనేవి 19 ప్రాజెక్ట్స్ అనేవి ఈ యొక్క స్పీడ్ ఇనిషియేటివ్లో తీసుకురావడం జరిగిందనమాట. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్ ఇన్ స్టేట్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ భవన్ ఇన్ ఢిల్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్, ప్రమోషన్ ఆఫ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్, లాంచ్ ఆఫ్ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ఇది మనకి స్పీడ్ ఇనిషియేటివ్లోకి వస్తుందా రాదు. సో అందుకే మనకి 1, 2, 3 మనకి సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను టోటల్గా 19 ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేయడమే జరిగిందనమాట. సో ఇందులో భాగంగా టోటల్ అటు అర్బన్లోను రూరల్లోను ఈ యొక్క స్పీడ్ ఇనిషియేటివ్ అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎయిర్పోర్ట్స్, తెలంగాణ భవన్, ఉస్మానియా హాస్పిటల్, కోఆపరేటివ్ బిల్డింగ్స్, జిహెచ్ఎంసీ, రీజనల్ రింగ్ రోడ్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మహిళా శక్తి ప్రోగ్రామ్స్, యాంటీ డ్రగ్ స్ట్రాటజీ, శాటిలైట్ టౌన్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్. సో ఇక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి, అసలు దేని గురించి అనేది నాకు ఒకవేళ తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఓకేనా. సో చూద్దాము. రైట్. సో దాని తర్వాత మనకి ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అట్ ఐటీఐస్. సో ఇది పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనేవి కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి, అండ్ 15 న్యూ నర్సింగ్స్ అండ్ 28 పారామెడికల్ కాలేజెస్ అనేవి కూడా సెటప్ చేస్తున్నారు, హెల్త్ టూరిజంని ప్రమోషన్ చేస్తున్నారు, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ని ప్రమోషన్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ చేయాలి, అండ్ హైదరాబాద్ మెట్రో రైల్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేయాలి, అండ్ హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, టెంపుల్ సర్క్యూట్ టూరిజమ్స్ కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇలా 19 ప్రాజెక్ట్స్ని స్పీడ్ ఇనిషియేటివ్లో మనకి ఫోకస్తో మనకి రావడం అయితే జరిగిందనమాట. సో స్పీడ్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. రైట్. So, which one of the following accurately represent the mission of Telangana Speed Initiative? Smart, proactive, efficient delivery. C ఉంది చూడండి, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. సో సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. సో హైడ్రా మనకి ఈసారి తప్పకుండా క్వశ్చన్ దిగడానికి ఛాన్స్ ఉంది. సో దీని ఒక ఫుల్ ఫామ్ అడగచ్చు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎగ్జామ్ హాల్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీని యొక్క ఫుల్ ఫామ్. సో దీన్ని అంటే ఎందుకోసం తీసుకొచ్చారంటే, సో మెయిన్గా ఆపరేట్స్ విత్ ద గోల్ ఆఫ్ ప్రివెంటింగ్ అర్బన్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అర్బన్ డిజాస్టర్ని టోటల్గా ప్రివెంట్ చేయడానికి, అడ్రస్ చేయడానికి తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క హైడ్రా ఏదైతే ఉందో ఇది అటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, నేషనల్ అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీతో మనకి కోఆర్డినేట్గా ఉంటూ ఈ యొక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆపరేట్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో టోటల్ ఇక్కడ చూసుకుంటే అర్బన్ డిజాస్టర్స్ ఏవైతున్నాయో టోటల్ ప్రివెంట్ చేయడానికి అండ్ అదేవిధంగా అడ్రస్ చేయడానికి అయితే వీళ్ళు హైడ్రా అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే
అటు నేషనల్ ఏజెన్సీతోనూ ఇంటర్నేషనల్ ఏజెన్సీతోనూ వీళ్ళు కోఆర్డినేట్గా ఉండి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆపరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హైడ్రాకి ఎవరు మనకి చైర్మన్గా ఉంటారంటే మనకి సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అంటున్నాడండి. ఇది అబ్సల్యూట్లీ తప్పు. ఇది మనకి చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి దీనికి చైర్మన్గా వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ హైడ్రా ఫోకస్ ప్రివెంటింగ్ రూరల్ డిజాస్టర్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి అర్బన్ డిజాస్టర్స్ అన్న మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏ తప్పైంది అండ్ అదేవిధంగా బి కూడా మనకు తప్పైంది. హైడ్రా కోఆర్డినేట్స్ విత్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. హైడ్రా ఆపరేట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. అవునా. సో హైడ్రా అనేది కరెంట్గా చూసుకుంటే అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లీడర్షిప్లో మనకు నడుస్తుంది, మనకి ఐపీఎస్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారు మనకైతే దీనికి లీడర్షిప్ అయితే వహించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దాని తర్వాత ఈ యొక్క హైడ్రా ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ అసెట్స్. సో పబ్లిక్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే విత్ ఇన్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్, విత్ ఇన్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ TCUR, ఇది కూడా తెలంగాణ కోర్ అర్బన్ రీజన్లో ఉన్న ఏవైతే పబ్లిక్ అసెట్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా అనేది రెస్పాన్సిబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. విచ్ ఇంక్లూడ్స్ GHMC తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాస్తో పాటు అర్బన్ రీజన్స్తో పాటు విచ్ ఇంక్లూడ్స్ GHMC హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ కోర్ అర్బన్ రీజన్స్లో మనకి చూసుకుంటే విచ్ ఇంక్లూడ్స్ GHMC హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో హైడ్రా ఆపరేట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ మేడ్చల్ మల్కాజ్గిరి అంటున్నాడు. సో ఇది తప్పు అవుతుంది మనకి. ఓకేనా. సో GHMC హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ అదేవిధంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో దీని యొక్క ఆపరేషన్ మనం చూడమని జరుగుతుంది అనమాట. దీని యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఈ డిస్ట్రిక్ట్స్ వరకు అయితే మనం చూడమని జరుగుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో హైడ్రాలో మనకి మెయిన్గా వినిపించే పదం ఏంటంటే బఫర్ జోన్ అని లేకపోతే FTL అని. సో ఇవి మనకి ఎక్కువ వినిపించడమే జరుగుతుంది. సో ఇక బఫర్ జోన్ ఏదైతే ఉందో మెయిన్గా మనకి ఎన్విరాన్మెంట్ పరంగా అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బఫర్ జోన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలుపని నేను చూస్తాను. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి FTL అని మనకు అడగవచ్చు. FTL ఫుల్ ఫామ్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. అర్థమవుతుందా. సో ద మ్యాక్సిమం వాటర్ స్టోరేజ్ మనకి లేక్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాక్సిమం వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. సో దాని యొక్క ఫుల్ కెపాసిటీ దాని యొక్క స్టోరేజ్ ఎంత అనేది దాన్ని రిఫర్ చేయడానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనడం జరుగుతుంది. బఫర్ జోన్ అంటే ఏంటి, ఇది ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఈ బఫర్ జోన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. రైట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి చైర్మన్గా మనకి ఎవరు ఉన్నారు, చైర్మన్గా వచ్చేసి మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఉండడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క హైడ్రాకి ఎంత అమౌంట్ అనేది కేటాయించారు, ఎంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారంటే దాదాపు 200 కోట్లు అనేది ఈ యొక్క హైడ్రాకి తీయడం జరిగిందండి. సో ఇన్ ద కరెంట్ బడ్జెట్ 200 crores హ్యాడ్ బీన్ అలొకేటెడ్ టు ద హైడ్రా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చైర్మన్గా మనకి ఎవరు ఉంటారు, మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు. అండ్ ఇందులో మనకి చాలా మెంబర్స్ ఉంటారండి. సో అటు రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్. సో హైదరాబాద్ GHMC మేయర్, సో చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్. సో ఇలా చాలామంది మెంబర్స్ ఉంటారు. మెయిన్గా అయితే మనకి చైర్మన్ అయితే సరిపోతుంది చదువుకోవడానికి. సో అక్కడ నుంచి సో హైడ్రా సో అటు అర్బన్ డిజాస్టర్స్ అండ్ అదేవిధంగా దాన్ని ప్రమోట్ చేయడానికి, అడ్రస్ చేయడానికి అండ్ అదేవిధంగా చైర్మన్ ఎవరు అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీతో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా కోఆర్డినేట్ అవుతుంది. అండ్ హైడ్రా మేజర్గా ఎక్కడ మనకి GHMC హైదరాబాద్లో, రంగారెడ్డిలో, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ యొక్క హైడ్రా జ్యూరిస్డిక్షన్ అనేది ఉండడం జరిగింది. అండ్ 200 కోట్లు అనేవి దీనికి అలొకేట్ చేయడం జరిగింది కరెంట్ బడ్జెట్లో. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. సో స్టేట్మెంట్స్ చూడండి. పోయిట్ అందశ్రీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్. డాక్టర్ యాకోబ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్. ద అవార్డ్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద తెలంగాణ సరస్వత్ పరిషత్. దిస్ అవార్డ్ ఈస్ కంటిన్యూస్ టు ఇంగ్లీష్ లిటరేచర్. సో దిస్ అవార్డ్ ఈస్ కాంట్రిబ్యూషన్స్ టు ఇంగ్లీష్ లిటరేచర్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఓకేనా. సో పోయిట్ అందశ్రీ గారిని ఈ యొక్క మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024 గారికి
సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పర్టికులర్ అవార్డ్ అనేది మనకి ఎవరిస్తారంటే దిస్ అవార్డ్ ఇస్ ప్రజెంటెడ్ బై తెలంగాణ సారస్వత పరిషత్ అంటున్నాడు. ఇది మనకి రాంగ్ అవుతుందండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాష నిలయం. సో పోయెట్ అందశ్రీ గారికి ఈ యొక్క మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం 2024 అవార్డు అనేది ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక యాన్యువల్ అవార్డు అనమాట. సో ఇది ఎవరు ఇచ్చారు మనకంటే శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాష నిలయం వాళ్ళు ఈ యొక్క అవార్డు అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగింది పోయెట్ అందశ్రీ గారికి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలంటే పోయెట్ అందశ్రీ గారి గురించి టోటల్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనకి ఈసారి తప్పకుండా ఈ యొక్క అందశ్రీ గారి మీద క్వశ్చన్ అయితే రాబోవడం అయితే జరుగుతుంది. సో అందశ్రీ గారి గురించి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోయట్స్ వాజ్ అవార్డెడ్ ద 2024 డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం? సో అందశ్రీ, యాకోబు, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 అండి. ఓకేనా, సో ఇక్కడ సారీ బి ఓన్లీ మనకి ఆన్సర్ అవుతుంది. డాక్టర్ యాకోబ్ ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇది కూడా మనకి రీసెంట్గా న్యూస్లోనే మనకు జరిగిందండి. సో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం అవార్డు ఏదైతే ఉందో సో ఇది ఎవరికి ఇచ్చారంటే ప్రామినెంట్ పాయింట్ అయిన డాక్టర్ యాకోబ్ గారికి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక యాన్యువల్ లిటరరీ అవార్డు అనమాట. సో ఇది ఎవరు మనకి ప్రజెంట్ చేశారంటే తెలంగాణ సరస్వత పరిషత్. సో ఇంతకుముందు మనం ఏం చెప్పాము, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉందండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఏంటంటే దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అనమాట. సో దీనికి మనకి పోయెట్ అందశ్రీ గారు సెలెక్ట్ చేసి ఇది ఎవరు ఇచ్చారు మనకి అవార్డు? సో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ అవార్డు ఏంటిది? ఈ అవార్డు వచ్చేసి మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం. సో ఇది ఎవరు తీసుకున్నారు? డాక్టర్ యాకోబ్ గారు అయితే మనకి తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది ఎవరు ప్రజెంట్ చేశారు? సో తెలంగాణ సారస్వత పరిషత్. సో తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎవరు తీసుకున్నారు అండ్ ఎవరు ఇచ్చారు అనేది దయచేసి చూసుకోండి. అండ్ ఆ అవార్డు నేమ్ అనేది కూడా చూసుకోండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద 2024 డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరరీ అవార్డ్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది సాహిత్య పురస్కారం. సో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం ఏమో మన డాక్టర్ యాకోబ్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవార్డు వచ్చేసి మనకి నారాయణ రెడ్డి నేషనల్ లిటరరీ అవార్డు అనమాట. సో దయచేసి డిఫరెన్స్ అయితే గమనించండి. సో ఇది మనకి జూలై 19th జరిగిందండి. సో జాగ్రత్త చెప్తున్నాను, నోట్ చేసుకోండి. సో జూలై 29th మనకి ఈ యొక్క డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరరీ అవార్డు అయితే మనకి జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ అవార్డుని మనకి విశ్వాంబర అనే పేరుతో కూడా మనకి పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో విశ్వాంబర అవార్డు అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది? మన హైదరాబాద్లో జరిగిందండి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన యొక్క కాంట్రిబ్యూషన్స్కి లిటరేచర్ గాను సో రికగ్నైజ్ గాను ఈ యొక్క డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరరీ అవార్డు అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అవార్డు అనేది రీసెంట్గా 2024లో ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి తమిళ్ రైటర్ శివశంకర్ గారికి అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం చూసినట్టయితే ద అవార్డు ప్రజెంట్ తమిళ్ రైటర్ శివశంకరి ఇన్ చెన్నై అంటున్నాడు. చెన్నై కాదు, ఇది హైదరాబాద్లో మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ద అవార్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నోన్ as విశ్వాంబర అవార్డు. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శివశంకర్ రిసీవ్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ 10 lakh అంటున్నాడు. 10 lakh కాదండి, 5 lakh మనకి రావడం జరుగుతుంది. ఒక అవార్డ్స్ గురించి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, తప్పకుండా మనకి అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం మాట్లాడడం, దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం మాట్లాడడం జరిగింది. అండ్ అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరసీ అవార్డు అనేది కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఫస్ట్ వన్ దాశరథి కృష్ణమాచార్య సాహిత్య అవార్డు మనకి ఎవరికి ఇచ్చారు? మనకి అందశ్రీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఈ యొక్క నారాయణ రెడ్డి
సాహిత్య పురస్కారం ఎవరికి ఇచ్చారు? డాక్టర్ యాకూబ్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత నారాయణ రెడ్డి నేషనల్ లిటరసీ అవార్డు మనకి ఎవరు రావడం జరిగింది? తమిళ రైటర్ అయిన శివశంకర్ గారికి అయితే ఇవ్వడం అని జరిగింది అనమాట. ఓకేనా, సో దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క నేషనల్ లిటరసీ అవార్డు ఏదైతే ఉందో డాక్టర్ నారాయణ రెడ్డి నేషనల్ లిటరసీ అవార్డు ఉందో దీన్ని మనము విశ్వాంబర్ అనే పేరుతో కూడా పిలవడం అని జరుగుతుంది. ఓకేనా, సో ఇందులో భాగంగా వీళ్ళకి 5 లాక్ రూపీస్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళకి ఒక 5 లాక్ రూపీస్, ఒక మొమెంటో, ఒక షాల్ అని కప్పడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా, సో రీసెంట్గా హైదరాబాద్లో కండక్ట్ చేయడం అని జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారే దీన్ని ప్రజెంట్ చేయడం అని జరిగింది అనమాట. ఓకేనా, రైట్. సో ఈ 3 అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దయచేసి అడిగే ఛాన్స్ ఉండొచ్చు మీకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బాల మహాభారత బై తొడుసం కైలాష్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. సో తొడుసం కైలాష్ గారు మనకి ఆదిలాబాద్ డిస్టిక్ చెందిన పర్సన్ అనమాట. సో తిని ఏంటంటే బాల మహాభారత్ అనేది మనకి ట్రాన్స్లేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది చిల్డ్రన్స్ వర్షన్ ఆఫ్ మహాభారత్ అనమాట. ఒక 5 వాల్యూమ్స్లో మనకైతే చేస్తున్నారు. సో ఈ యొక్క మహాభారత్ ఏదైతుందో మనకి రామకృష్ణ మత్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆ యొక్క రామకృష్ణ మత్ ఏదైతే మనకి మహాభారత పబ్లిష్ చేశారో దాన్ని ఈ యొక్క తొడుసం కైలాష్ గారు సో బాల మహాభారత్ అనే ఒక 5 వాల్యూమ్స్గా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం అని జరుగుతుంది. సో ఇది మనకి తెలుగు స్క్రిప్ట్ నుంచి గోండ లాంగ్వేజ్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో ద ట్రాన్స్లేషన్ వాజ్ డన్ ఇన్ టు తమిళ్ లాంగ్వేజ్ అంటున్నాడు. తమిళ్ లాంగ్వేజ్ కాదండి, మనకి గోండ్ లాంగ్వేజ్ అయితే చేయడం అని జరుగుతుంది యూజింగ్ ద తెలుగు స్క్రిప్ట్. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. ద ఒరిజినల్ వర్షన్ వాజ్ పబ్లిష్డ్ బై రామకృష్ణ మత్. సో రామకృష్ణ మత్ ఏదైతే మనకి మహాభారత్ ఉందో ఆ మహాభారతాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? సో చిల్డ్రన్ వర్షన్ మహాభారతగా వీళ్ళు ఒక 5 వాల్యూమ్స్లో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరు? తొడుసం కైలాష గారు. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే మనకి కరెక్ట్ అవుతుంది. ద ట్రాన్స్లేటర్ వర్క్ ఈజ్ ఎ చిల్డ్రన్స్ వర్షన్ ఆఫ్ రామాయణ కాదండి, ఇది మనకి తప్పు అవుతుంది. ఇది మనకి మహాభారత్ అనమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఎ చిల్డ్రన్ వర్షన్ ఆఫ్ మహాభారత, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ తొడుసం కైలాష్ గారు ఈజ్ ఫ్రమ్ వరంగల్ అంటున్నాడు. వరంగల్ కాదండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్ అనమాట. సో బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తొడుసం కైలాష్ గారు హీఈస్ ఫ్రమ్ ఆదిలాబాద్. సో బాల మహాభారత్ అనేది మనకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఏ 5 వాల్యూమ్స్ ఆఫ్ చిల్డ్రన్ వర్షన్ ఆఫ్ మహాభారత. సో ఈ యొక్క మహాభారత ఏదైతుందో మనకి రామకృష్ణ మత్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి తెలుగు స్క్రిప్ట్లో ఉందండి. సో తెలుగు స్క్రిప్ట్ నుంచి మనకి గోండ్ లాంగ్వేజ్లోకి అయితే ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో తప్పకుండా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కొలాబరేషన్ డిడ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఎంగేజ్ ఇన్ రిగార్డింగ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ ఇనిషియేటివ్స్? సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా ఏఐ ఇనిషియేటివ్స్ని ఎంగేజ్ చేయడానికి దానికి ఈ యొక్క కొలాబరేషన్లోకి వెళ్ళడం అని జరిగింది. సో వేటితో వెళ్ళారు? సో చూసుకుంటే బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ 1 and 2. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది కొలాబరేటెడ్ విత్ ద బ్రిటిష్ హై కమిషన్ అండ్ అదేవిధంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ ఇనిషియేటివ్స్. సో గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ ఇనిషియేటివ్ విషయంలో మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎవరితో కొలాబరేట్ అయిందంటే బ్రిటిష్ హై కమిషన్ అండ్ ఎర్నెస్ట్ యంగ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ మార్కెట్ హిస్టారిక్ ఫస్ట్ ఇన్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాజ్ రిపోర్టెడ్ రీసెంట్లీ? సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఒక ఫీమేల్ ఆఫీసర్ మనకి జెండర్ ట్రాన్సిషన్లోకి వెళ్ళడం అని జరిగిందనమాట. సో జెండర్ ట్రాన్సిషన్ చేసిన తర్వాత తన నేమ్ అనేది కూడా మార్చుకోవడం అని జరిగింది. సో ఫీమేల్ ఆఫీసర్ నుంచి తన మేల్ ఆఫీసర్కి అయితే మారడం అని జరిగిందనమాట. సో తన పేరు వచ్చేసి అనసూయ అండి. సో అనసూయ గారు. సో ఈ యొక్క అనసూయ గారు మనకి ఏంటంటే జెండర్ ట్రాన్సిషన్ చేసుకుని మేల్గా మనకి మారడం అయితే జరిగిందనమాట. సో మేల్గా మారి దాని తర్వాత అనుక్ తీర్ సూర్య అనే పేరు అనేది పెట్టుకోవడం అని జరిగింది. ఓకేనా, సో ద ఆఫీసర్ చేంజ్ ద నేమ్ అనుక్ తీర్ సూర్య. ఓకేనా, సో ద ఫీమేల్ ఆఫీసర్ అండర్వెంట్ జెండర్ ట్రాన్సిషన్. అవును, ద ఆఫీసర్ చేంజ్ ద నేమ్ టు అనుక్ తీర్ సూర్య. ఇది కూడా మనకు కరెక్ట్. ద ట్రాన్సిషన్ రిక్వెస్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి. సో ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, సో అనసూయ గారు సో కరెంట్లీ తను ఏంటంటే జాయింట్ కమిషనర్గా మనకు వర్క్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కస్టమ్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్ ఇన్ హైదరాబాద్లో. సో తను మెయిల్కి ట్రాన్సిషన్ అయితే అవ్వడం జరిగింది. సో తను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా అప్లై చేయడం జరిగిందండి. సో తన యొక్క జెండర్ అని మార్చుకున్నాను అండ్ అదేవిధంగా అఫీషియల్ రికార్డ్స్లో తన పేరు అని మార్చాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా తన రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ రిక్వెస్ట్ను కూడా అప్రూవ్ చేయడం జరిగింది
జరిగిందనమాట. సో తన పేరు అను కుత్తిరి సూర్య అన్ని రికార్డ్స్లో పేరు మార్చాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి తను రిక్వెస్ట్ చేస్తే సో తను వాళ్ళు ఈ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా మనకి అప్రూవ్ అయితే చేయడం అని జరిగింది అనే ఒక రిక్వెస్ట్ని. ఓకేనా. సో ద ఆఫీస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. సో చీఫ్ సెక్రటరీ కాదండి, సో తను వచ్చేసి కస్టమ్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్కి జాయింట్ కమిషనర్గా అయితే ఉండడం అని జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన 1, 2, 3 స్టేట్మెంట్స్ అని మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 స్టేట్మెంట్ అని మనకు తప్పుతుంది. ఏ ఆన్సర్ ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈస్ తెలంగాణ కొలాబరేటింగ్ విత్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో రీసెంట్గా మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ యొక్క మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మేము కొలాబరేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది ఒక యూనివర్సిటీతో అని చెప్తున్నారు. సో ఆ యూనివర్సిటీ ఏంటంటే మొనాష్ యూనివర్సిటీ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా అండి. ఓకేనా. సో మొనాష్ యూనివర్సిటీ ఇది మనకి ఆస్ట్రేలియా సంబంధించిన యూనివర్సిటీ అనమాట. అండ్ అదేవిధంగా ఐఐటి హైదరాబాద్తో కూడా మనకి కొలాబరేట్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో మొనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా అండ్ అదేవిధంగా ఐఐటి హైదరాబాద్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చెప్పేసి మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అయితే రీసెంట్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో మొనాష్ యూనివర్సిటీ విచ్ ఈస్ బిలాంగ్ టు ఆస్ట్రేలియా అండ్ అదేవిధంగా ఐఐటి హైదరాబాద్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్ సర్వ్డ్ ఆన్ ద సెలక్షన్ కమిటీ ఫర్ ద కాళోజీ నారాయణ రావు అవార్డ్ ఇన్ 2024. సో కాళోజీ అవార్డ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో కాళోజీ నారాయణరావు గారు ఏదైతే మనకి తెలంగాణ లాంగ్వేజ్ కానీ కల్చర్ కానీ చేసిన కాంట్రిబ్యూషన్స్ గుర్తించి సో తెలంగాణ మన కాళోజీ నారాయణరావు గారి యొక్క బర్త్డే ఏదైతే ఉందో బర్త్ యానివర్సరీ సెప్టెంబర్ 9 ఏదైతే ఉందో తెలంగాణ లాంగ్వేజ్ డేగా మనము సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి తెలంగాణ లాంగ్వేజ్ డే September 9 ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ కాళోజీ నారాయణరావు. ఎందుకు తెలంగాణ లాంగ్వేజ్కి కల్చర్కి తను చేసిన కాంట్రిబ్యూషన్స్ని గుర్తించి సో తెలంగాణ అనేది మనకి తెలంగాణ లాంగ్వేజ్ డేగా September 9 తన బర్త్ యానివర్సరీగా మనకి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. రైట్. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది కూడా ఈ యొక్క కాళోజీ నారాయణరావు పురస్కారం అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో కాళోజీ అవార్డ్స్ అని కూడా అంటారు. సో 2015 నుంచి అయితే ఈ యొక్క కాళోజీ పురస్కారం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క అవార్డ్స్లో మనకు ఒక మూమెంటో ఇస్తారు, ఒక మూమెంటో అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో క్యాష్ ప్రైజ్ ఎంత అంటే మనకి 1,10,000 రూపాయలు 116 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో 1,01,116 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే మన కాంట్రిబ్యూషన్ టు లాంగ్వేజ్ అండ్ కల్చర్కి కాంట్రిబ్యూషన్ చేస్తారో దాని రికగ్నిషన్ గుర్తించి మనకి కాలేజీ పురస్కారం మనకు ఒక మూమెంట్ ఇస్తారు. అండ్ అదేవిధంగా క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1,116 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకునే ఎక్కువ అమౌంట్ అనేది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో ఒక కమిటీ అనేది కూడా మనకి ఏర్పడడం జరుగుతుందండి. సో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని ఇవ్వాలని చెప్పేసి కూడా మనకు ఒక కమిటీ అనేది కూడా మనకి ఏర్పడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కమిటీలో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా మనం చూసుకుంటే చైర్మన్గా మనకి పోయెట్ అందశ్రీ గారు అయితే మనకు ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇందులో మనకి మెంబర్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక సెలెక్షన్ కమిటీ గురించి మనకు అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది. ఓకేనా. రైట్. సో చైర్మన్గా వచ్చేసి మనకైతే అందశ్రీ గారు అయితే మనకి చైర్మన్గా వహించడం జరిగింది. కమిటీ మెంబర్స్లో మనకి ఆ లిటరరీకి సంబంధించిన ఎవరైతే మనకి పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళే మనకి ఇందులో మనకి ఉండడం జరిగిందనమాట. సో ఇటు ఏనుగు నరసింహారెడ్డి కావచ్చు, అండ్ అదేవిధంగా సంగనబట్ల నర్సయ్య గారు కావచ్చు, అండ్ అదేవిధంగా పోట్లపల్లి శ్రీనివాస్ గారని కావచ్చు, అండ్ మామిడి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో తిను మనకు వచ్చేసి మెంబర్ కన్వీనర్గా మనకైతే ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ 4 మెంబర్స్ అనే వాళ్ళు మనకి మెంబర్స్గా ఉంటే మనకి చైర్మన్గా ఎవరున్నారు ఈ యొక్క కమిటీ కంటే అందశ్రీ గారు అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో కాళోజీ నారాయణరావు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎవరిని ప్రదర్శనని సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక కమిటీగా మనకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. అందులో చైర్మన్గా మనకి అందశ్రీ గారు ఉన్నారు. ఇందులో మనకి ఏనుగు నరసింహారెడ్డి, సంగనబట్ల నర్సయ్య గారు, అండ్ పోట్లపల్లి శ్రీనివాస్ గారు, మామిడి హరికృష్ణ గారు వీళ్ళు మెంబర్స్గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో అర్థమైందని అనుకున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చి మనకి 1, 2, 3, 4 స్టేట్మెంట్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. అయ్యో సారీ, నేను యాక్చువల్లీ ఇది రికార్డ్ అయిపోయింది అనుకున్నాను. సో ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ ద కాళోజీ నారాయణరావు అవార్డ్ ఇన్ 2024. సో మనకి 2024లో మనకి ఏంటి ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. సో కాళోజీ నారాయణరావు అవార్డు ఏదైతే ఉందో సో మనకి September 9 మనకి కాళోజీ నారాయణరావు బర్త్డే సందర్భంగా మనకి తెలంగాణ లాంగ్వేజ్ డే అని కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా కాళోజీ అవార్డ్స్ అని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది 2015 నుంచి. సో ఇందులో భాగంగా చూసుకుంటే అటు మూమెంట్ వేయడం జరుగుతుంది, క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక కమిటీ అనేది
ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ఇచ్చిన ప్రకారంగా మనకైతే ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి అతనికి అవార్డు అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగా చూసుకుంటే మనకి కమిటీ మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు, చైర్మన్గా ఎవరు ఉన్న విషయాల గురించి ఇంతకుముందు క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమిటీ రీసెంట్గా మనకి 2024లో నమినేల భాస్కర్ గారు అయితే మనకి సెలెక్ట్ చేయడం జరిగింది 2024లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో అండ్ అదేవిధంగా 2015 నుంచి మనకి అవార్డ్స్ అయితే ప్రజెంట్ చేశారు కదా, 2015 నుంచి మనకి 2024 వరకు తీసుకున్న పర్సనాలిటీస్ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 2015లో మనకి అమ్మంగి వేణుగోపాల్ గారు, అండ్ 2016లో మనకి గోరెటి వెంకన్న గారు, 2017లో మనకి రావులపాటి సీతారాం గారు, 2018లో అంపాసియా మనకి నవీన్ గారు, 2019లో కోతల వెంకటేశ్వర రెడ్డి గారు, 2020లో రామచంద్ర మౌలి గారు, అండ్ అదేవిధంగా 2021 చూసినట్టయితే పెన్నా శివరామకృష్ణ గారు, 2022లో రామోజీ హరగోపాల్ గారు, 2023లో మనకి జయరాజ్ గారు, అండ్ అదేవిధంగా నమినేల భాస్కర్ గారు 2024లో ఈ యొక్క పర్టికులర్ కాలేజీ నారాయణ అవార్డు అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో మనకి క్వశ్చన్స్లో మనకి ఏ విధంగా ఇస్తాడంటే అండ్ పర్సనాలిటీస్ మెన్షన్ చేసి ఈ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు మనకి కాలేజీ నారాయణ తీసుకున్నారు, ఆల్వేస్ తీసుకొని పర్సన్ ఎవరు అని మనకి కామెంట్ సెక్షన్ మనకి అడిగే సందర్భాలు ఉండొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో పర్సనాలిటీస్ మెన్షన్ చేసి సో వీళ్ళు నారాయణరావు తీసుకున్నారు ఎవరు అనేది మనకు అడగొచ్చు, ఆర్ఎల్స్ తీసుకున్న పర్సనాలిటీస్ ఒకరిని మెన్షన్ చేసి వేరే అతన్ని మెన్షన్ చేసి ఇందులో మనకి తీసుకొని పర్సన్స్ ఎవరు అని కూడా మనకి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అందుకే ఇక్కడ టోటల్గా తీసుకున్న 2015 నుంచి 2024 వరకు తీసుకున్న కాళోజనరావు పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ మెన్షన్ చేశాను, జాగ్రత్త నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకేనా? సో అమ్మంగి వేణుగోపాల్, కోరేటి వెంకన్న, రావులపాటి సీతారాం, దాని తర్వాత నవీన్, వెంకటేశ్వర రెడ్డి, చంద్రమౌళి, దాని తర్వాత శివరామకృష్ణ గారు, హరగోపాల్ గారు, జయరాజ్ గారు, దాని తర్వాత నమినేల భాస్కర్ గారు. ఓకేనా? రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ కాలేజీ నారాయణరావు అవార్డ్స్ దానికి సంబంధించి మొత్తం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెంట్లీ లిస్ట్ సమ్ ఆఫ్ ద రెసిపియెంట్స్ ఆఫ్ ద కాలేజీ నారాయణరావు అవార్డు ఫ్రమ్ 2018-2014. సో చూసారా? సో ఈ విధంగా కూడా మనకు అడగవచ్చు. సో అంపస నవీన్ గారు, గోరెటి వెంకన్న గారు, రామోజీ హరగోపాల్ గారు, జయరాజ్ గారు వీళ్ళందరూ మనకి కాళోజీ నారాయణరావు అవార్డ్స్ ఎవరుతున్నాయో రెసిపియన్స్ అనమాట. సో వీళ్ళందరూ అవార్డ్స్ అని తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ జయరాజ్ గారు వచ్చేసి మనకి చూసుకుంటే 2023 అనమాట. ఓకేనా? సో రామోజీ హరగోపాల్ గారు వచ్చేసి మనకి 2022 అనమాట. అండ్ గోరెటి వెంకన్న గారు వచ్చేసి మనకి చూసుకుంటే సో 2016లో తినైతే అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ అంపస నవీన్ గారు వచ్చేసి మనకి 2018లో మనకి తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో 2018 టు మనకి 2024 అంటున్నాడు. సో 2018 నుంచి 2024 వరకు తీసుకున్నారంటే గోరెటి వెంకన్నగా 2016లో మనకి తీసుకున్నారు కాబట్టి సో 2 అనేది మనకు ఆప్షన్ అయితే రాంగ్ అవుతుంది. ఓకేనా? మీకు అర్థమవుతుందా? సో 2 తీసేయండి ఇక్కడ. సో ఇక్కడ 2 తీసేస్తే మీకు ఆన్సర్ ఏమవుతుంది? 134 అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అర్థమవుతుందా? సో 2018లో తిని, 2022లో, 2023లో తిని కాబట్టి గోరెటి వెంకన్న 2016లో ఈజ్ అ సెకండ్ రెసిపియంట్. ఓకేనా? సో సెకండ్ రెసిపియంట్ మనకి గోరెటి వెంకన్న గారు. ఓకేనా? రైట్. సో గోరెటి వెంకన్న గారి యొక్క సెకండ్ ఆప్షన్ తీసేస్తే మనకి 134 మనకి ఆన్సర్ అయితే అవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ద 2024 Paralympics విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అబౌట్ ద దీప్తి జీవాంజీస్ అచీవ్మెంట్. సో దీప్తి జీవాంజీస్ ఈ యొక్క పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో తిను పారా అథ్లెట్ అనమాట. సో అంటే పారాలింపిక్స్ ఏవైతే జరిగాయో అందులో మనకి ఒక దీప్తి జీవాంజీస్ అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనకైతే చూద్దాం. సో దీప్తి జీవాంజీ వాన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ 100 మీటర్స్ ఈవెంట్ అంటున్నాడు. సో ఇది మనకి 100 మీటర్స్ ఈవెంట్ కాదండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 400 మీటర్స్ ఈవెంట్. ఓకేనా? సో 400 మీటర్స్ ఈవెంట్ అండ్ తను గోల్డ్ అనేది గెలుచుకోలేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ టు విన్ మెడల్ ట్రాక్ ఫీల్డ్ అట్ ద Paralympic. She is not first Indian అని, she is becoming the second Indian athlete to win a medal in track అనమాట. ఓకేనా? సో షీ ఈజ్ ద సెకండ్ అనమాట. ఓకేనా? దీప్తి సెక్యూర్డ్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ఉమెన్స్ 400 మీటర్స్ T20 కేటగిరీ. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో తను బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది, అది 400 మీటర్స్లో అండ్ T20 కేటగిరీలో తను గెలుచుకోవడం అని జరిగిందనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. దీప్తి హిల్స్ ఫ్రమ్ హైదరాబాద్ అంటున్నాడు. హైదరాబాద్ కాండి, తను వరంగల్ నుంచి అనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ పారా అథ్లెట్ అయినా మన దీప్తి దివంజీ గారు ఎవరైతే ఉన్నారో తను వరంగల్ నుంచి తను ఒక హిస్టరీ అనేది చేయడం జరిగిందండి. సో తను షీఈస్ బికెమ్ ద సెకండ్ ఇండియన్ అథ్లెట్ టు విన్ ఏ మెడల్ ఇన్ ట్రాక్ అనమాట. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పారాలింపిక్స్లో తను బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది 400 మీటర్స్ T20 కేటగిరీలో. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్.
అండ్ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే అటు ఒలింపిక్స్ అండ్ అదేవిధంగా పారా ఒలింపిక్స్, సో ఈ రెండింటికి మధ్య మన ఇండియా అనేది ఏ విధంగా పర్ఫామ్ చేసింది అండ్ అదేవిధంగా టాప్ కంట్రీస్ ఏంటి అది కూడా చూసుకోండి. అండ్ ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇండియాలో మనకి ఎన్ని మెడల్స్ అని గెలుచుకుంది, అటు గోల్డ్లో కానీ అండ్ బ్రాంజ్లో కానీ అండ్ అదేవిధంగా మిగతా మెడల్స్ ఏవైతున్నాయో వాటిలో కానీ ఇండియా మనకి ఎన్ని స్థానం అనేది తీసుకుందనే విషయాల గురించి మీరు అన్నీ నేర్చుకోవాలండి. ఈ యొక్క ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ నుంచి తప్పకుండా క్వశ్చన్ అయితే మనకి దిగడం జరుగుతుంది, ఓకేనా. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. నాకు ఈ యొక్క మీకు తెలిసిన పర్సనాలిటీస్ గురించి అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అచీవ్మెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద తెలంగాణ వీవర్ క్రాంతి ముఖేష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. సో తెలంగాణ వీవర్ క్రాంతి ముఖేష్ ఎవరైతే ఉన్నారో తిను యాదాద్రి భువనగిరి డిస్టిక్కి చెందిన పర్సన్ అనమాట. సో యాదాద్రి భువనగిరి డిస్టిక్లో చౌటుప్పల్ మండల్ మనకి కొయ్యలగూడెం అనే ఏరియాకి చెందిన పర్సన్ అనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకొని యాదాద్రి భువనగిరి డిస్టిక్ చౌటుప్పల్ మండల్ కొయ్యలగూడెం చెందిన మనకి ఒక క్రాంతి ముఖేష్ ఎవరైతే ఉన్నారో సో తెలంగాణ వీవర్ అనమాట. సో తిను నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్కి తిను సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో హీ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ సో ఫర్ క్రియేటింగ్ ఎకో ఫ్రెండ్లీ శారీస్ విత్ యూనిక్ ఫీచర్స్. ఎకో ఫ్రెండ్లీ శారీస్ అనేవి మనకైతే తిను చేయడం అనేది జరిగిందనమాట, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు అడగవచ్చు ఎకో ఫ్రెండ్లీ శారీస్, మనకి వేరే ఐటెం పేరు వచ్చి మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఎకో ఫ్రెండ్లీ శారీస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో 2023 గాను ఈ యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ అని ప్రజెంట్ జరుగుతుంది. టోటల్గా 14 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారండి. ఆ 14 మెంబర్స్లో మనకి ఈ యొక్క ముఖేష్ గారు కూడా ఒక పర్సన్ అనమాట, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అవార్డు అనేది మనకి ఎవరు ప్రజెంట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ వాళ్ళు మనకైతే ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇన్ 2022లో దీనికి కొండా లక్ష్మణ హ్యాండ్లూమ్ అవార్డు అనేది కూడా మనకి ప్రజెంట్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో 2022లో తినకు కొండా లక్ష్మణ హ్యాండ్లూమ్ అవార్డు అనేది తెలంగాణ అయితే కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్, అవును. రికగ్నైజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఎకో ఫ్రెండ్లీ శారీస్, అవును. రిసీవ్డ్ ద కొండా లక్ష్మణ హ్యాండ్లూమ్ అవార్డ్ 2022, అవును. హానర్డ్ బై ద తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్, కాదు, తెలంగాణ గవర్నమెంట్. సో ఇది గమనించండి. ఇక్కడ 4th స్టేట్మెంట్ తీసేయండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 1, 2, 3 స్టేట్మెంట్స్ అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో తన యాదాద్రి భువనగిరి డిస్టిక్ చెందిన పర్సన్ అనమాట. సో చౌటుప్పల్ మండల్ కొయ్యలగూడెం ఏరియాకి చెందిన పర్సన్ అనమాట. సో నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో 2023 గాను టోటల్గా 40 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అందులో ముఖేష్ గారు కూడా ఒకరు అనమాట. సో ఎందుకు ఎకో ఫ్రెండ్లీ శారీస్ అనేది మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో అందుకని రికగ్నైజ్ చేసి ఒక అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎవరు మనకి ప్రజెంట్ చేస్తున్నారంటే మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 2022లో తెలంగాణ గవర్నమెంట్ కొండా లక్ష్మణ హ్యాండ్లూమ్ అవార్డుని కూడా మనకి ప్రజెంట్ చేయడం జరిగింది ఈ యొక్క క్రాంతి ముఖేష్ గారికి, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ వాజ్ లాంచ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ టు కాంబాట్ ట్యూబర్క్లోసిస్ ఇన్ 2024. సో తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క ట్యూబర్క్లోసిస్ని టోటల్గా ఎరాడికేట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగిందండి. ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి తెలంగాణ లాంచ్ ద ప్రాజెక్ట్ స్వాస్థ్య నగరం, ఓకేనా. ప్రాజెక్ట్ స్వాస్థ్య నగరం ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది, ఓకేనా. సో టు ఎరాడికేట్ ట్యూబర్క్లోసిస్ తెలంగాణ లాంచ్ ద ప్రాజెక్ట్ స్వాస్థ్య నగరం ఏ యూనిక్ మోడల్ ఫర్ ద టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ ఆన్ July 24th, 2024. July 24th మనకైతే తీసుకురావడం జరిగిందనమాట ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది, ఓకేనా. సో టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్, మెయిన్గా మనకి మున్సిపాలిటీస్లో మనకి ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో మనకైతే ఈ యొక్క స్వాస్థ్య నగరం అనేది చేయడం జరిగింది. మెయిన్గా ఏరియాస్ చూసుకుంటే మనకి పీర్జాజిగూడ, బోడుప్పల్, సో పోచారం మున్సిపాలిటీస్. సో ఈ యొక్క ఏరియాస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ స్వాస్థ్య నగరం అనేది 3 years గానే తీసుకురావడం జరుగుతుంది అనమాట, అర్థమవుతుందా. సో గుర్తుపెట్టుకోండి. సో నాట్ మొత్తం తెలంగాణలో కాదండి. సో దయచేసి అర్బన్ ఏరియా సెట్టింగ్స్లో మాత్రమే ఈ యొక్క పర్టికులర్ స్వాస్థ్య నగరం ప్రాజెక్ట్ విచ్ ఈస్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ అనమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, సో ట్యూబర్క్లోసిస్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్యూబర్క్లోసిస్ సంబంధించిన మనకి ఇండియా అనేది పొజిషన్ ఏ విధంగా ఉన్నది అనేది నాకు కామన్ సెన్స్లో తెలపండి. అటు కేసెస్ విషయంలో కానీ అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంది ఈ ట్యూబర్క్లోసిస్ టోటల్గా ఎరాడికేట్ చేయడానికి. అండ్ అదేవిధంగా ఇండియా అనేది మనకి ట్యూబర్క్లోసిస్ ఫ్రీగా అయిందా లేదా అనేది కూడా చూసుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ అనేది దేనివల్ల వస్తుంది అనేది కూడా చూసుకోండి, ఓకేనా. సో మనకు అడిగే ఛాన్స్ ఉన్నాయి అటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ అండ్ ఇండియా యొక్క పొజిషన్ కానీ అండ్ అదేవిధంగా WHO మనకి సంబంధించిన రిపోర్ట్స్ ఉంటాయి కదా ఈ యొక్క ట్యూబర్క్లోసిస్ మీద, అటు ఇండియా పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉన్న విషయాలు కూడా మీరు చదువుకోవాలండి, ఓకేనా. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పకుండా మనకు అడిగే ఛాన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి క్వశ్చన్స్ అడగాలంటే ఈ యొక్క ట్యూబర్క్లోసిస్ డిసీజెస్, వ్యాక్సిన్స్ వీటివన్నీ మనకి అడుగుతాడు అనమాట, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పద్మవాత్య కొలాబరేషన్ విత్
ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈజ్ అక్యురేట్. సో చూద్దామండి. సో ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్తో ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగిందండి ఒక పద్మవాత్య గారు. సో షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ టు కొలాబరేట్ విత్ ఈఈసీఎల్ ఇన్ ఇండియా అండ్ షీ వర్క్స్ టు ఎన్హాన్స్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్. ఇది కూడా మన కరెక్ట్ స్టేట్మెంట్. పద్మ లీడ్స్ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దట్ ఎంపవర్డ్ 50 to 100 ఉమెన్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈసీఎల్ ఈజ్ బేస్డ్ ఇన్ తెలంగాణ ప్రమోటింగ్ రూరల్ ఎంటర్ప్రినర్షిప్. ఇది కాదండి. సో అక్రాస్ ఇండియా ఏదైతే మనకి చేయడం జరుగుతుంది ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీస్ లిమిటెడ్ అన్నవాళ్ళు. ఓకేనా. సో ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ అండి. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా ఫోకస్ అయితే ఉండడం జరిగింది. సో దానికంటే ఒక ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. సో ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని టోటల్గా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా మనకి సెక్రటరియట్లో కూడా మనకి ఒక ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కూడా మనకి మహిళా శక్తి క్యాంటీన్స్ అని సో ఇలా ప్రోగ్రామ్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని టోటల్గా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఒక సర్టన్ అమౌంట్ అయితే కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఫ్రీ లోన్స్ పెట్టాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా మార్చాలని చెప్పేసి చాలా ప్రోగ్రామ్స్ ముందుకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అయితే కొంచెం ఫోకస్గా అయితే చదవండి, ఎందుకైనా మంచిది మనకు అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఉమెన్ మీద ఇట్లాంటి టైప్స్ ఆఫ్ అచీవ్మెంట్స్ చేసినప్పుడు తప్పకుండా మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సో మనకి ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఏ 1, 2, 3 అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వాజ్ బెస్టోడ్ అపాన్ ఎన్ బలరామ్, ద చైర్మన్ ఆఫ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ తెలంగాణ. సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎన్ బలరామ్ గారికి ఒక అవార్డు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో అదేంటంటే ఏ ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరు? బై గ్రీన్ మ్యాపిల్ ఫౌండేషన్. సో ఓకేనా. సో ఎందుకు ఇచ్చారు? సో దాదాపు ఒక 18,000 ఆఫ్ ట్రీ శాంప్లింగ్స్ అనేవి ఈ యొక్క కోల్ డిస్ట్రిక్ట్స్లో మనకైతే చేయడం జరిగిందనమాట. సో అందుకు ఒక గ్రీన్ మ్యాపిల్ ఫౌండేషన్ వాళ్ళు సో మనకి ఈ యొక్క మేనేజింగ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎన్ బలరామ్ గారికి ఒక అవార్డు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ అవార్డు ఏంటి? ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వండి జూలై మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా. సో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుంటున్నానండి. సో అంటే యూటిలైజ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో వీడియోస్ అనేటివి సో చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కరెంట్ అఫైర్స్ అనేటివి మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్ దొరకడం అనేది అంత ఈజీ కాదండి. మేమందరూ ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో చాలా సేకరించి మీకు ఎంసీక్యూస్ లాగా చేసి మీకైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా దయచేసి అవి కూడా మీరు చదువుకోండి. సో మేము కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాము. బట్ ఏంటంటే వేరే వర్క్స్ ఉండడం వల్ల కూడా చాలా యాక్టివ్ కావడం వల్ల కూడా మీకు ఈ ఒక గ్యాప్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మిగతా వీడియోస్ కూడా చూసుకోండి. అండ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ అండ్ అదేవిధంగా అండ్ సర్వే కానీ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కానీ అండ్ అదేవిధంగా సొసైటీ గురించి కానీ అండ్ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ సంబంధించిన వీడియోస్ అనేది కూడా చేస్తున్నాం కాబట్టి అవన్నీ యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా మీకైతే యూజ్ అవుతాయి. అండ్ ఎగ్జామినేషన్లో మీరు తప్పకుండా ఈ యొక్క జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతో ఇంత ఇదిగా మేమైతే ముందుకు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో కూడా కలుద్దామండి. సో ఇలాగే మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.